తతంగం. తతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆ విషయంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో వచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని.